హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి మామూలుగా అయితే నేను పూరీలు తినమని చెప్పనండి, అంత హెల్దీ కూడా కాదు. కానీ ఒక్కొక్కసారి తినకుండా ఉండలేం కదా, ఎవరైనా తింటాం. సో పూరీలు కనుక మీరు మైదా పిండితో చేసుకుంటే సాధ్యమైనంత వరకు కూడా మైదా పిండి వాడకండి, గోధుమ పిండి వాడుకోండి. బట్ ఒక్కొక్కసారి కనుక మైదా పిండితో చేసుకోవాలి అనుకుంటే కనుక మైదా పిండితో చేసినప్పుడు పల్చగా ఒత్తుకోవాలి. అదే గోధుమ పిండితో చేసినప్పుడు మందంగా ఒత్తుకుంటే పూరీలు పొంగుతాయి. అదేవిధంగా పిండి కలిపేటప్పుడు కొద్దిగా నూనె వేడి చేసి వేయండి. వేడి చేసుకొని ఆ నూనె వేసుకొని కలుపుకుంటే చక్కగా పూరీలు పొంగుతాయి. ఇప్పుడు రెండో చిట్కా, మీరు చపాతీలు కనుక మృదువుగా అదేవిధంగా టేస్టీగా ఉండాలి అనుకుంటే పిండి కలిపేటప్పుడు ఒక చెంచా పాలు పోసుకోండి. ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వచ్చేసి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ వేయండి. తర్వాత వచ్చేసి అట్టిపండు గుజ్జు కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దాంతోపాటు వాటర్ వేసి కలుపుతాం కదా, ఆ వాటర్ నార్మల్ వాటర్ కాకుండా ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటర్ వేసి కలిపాము అంటే చపాతీలు చాలా సాఫ్ట్గా అదేవిధంగా చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రెండు చిట్కాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.